శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చింది అంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి. 2024 సంవత్సరంలో తెలుగువారి తొలి సంవత్సరాది ఉగాది పండుగ ఏప్రిల్ 9న ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం 3 శుభరాజ యోగాలతో ప్రారంభం అవుతుంది. సుమారు 30 సంవత్సరముల తర్వాత ఉగాది పండుగ రోజున 3 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఉగాది రోజున సర్వార్థ సిద్ధయోగ, అమృత సిద్ధయోగం, శశారాయుజయోగం ఏర్పడుతున్నాయి. ఇవి చాలా శక్తివంతమైన యోగాలు. రాశుల వారికి మేలు కలిగితే మరికొన్ని రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అదృష్టం కలుగుతుంది. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా పంచాంగం ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో ఉంటారు. వారి రాశిని బట్టి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు అదృష్టకాలంగా పరిగణించబడుతుంది. మీ పనులన్నీ ఆటంకాలు లేకుండా త్వరగా పూర్తవుతాయి. మీ తోబుట్టువుల నుండి చిన్నపాటి మనస్పర్ధలు, తగాదాలు రానున్న సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, కోర్టు వ్యవహారాల నుంచి మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం మీకు అనుకోకుండా ఆకస్మిక ధనలాభం వస్తుంది. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. పెట్టుబడి పెట్టే విషయాలలో జాగ్రత్త వహించడం మంచిది. వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ సంవత్సరం మీకు అదృష్టం వరించాలంటే ప్రతి శుక్రవారం గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి. ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశికి రాజపూజ్యం 6, అవమానం 5. ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి మీకు ఆర్థిక విషయాలలో కొంత చికాకులు ఉంటాయి. మీ గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామి వలన కొంత విభేదాలు తప్పవు. ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యవసాయదారులకు అన్ని పంటలు అనుకూలంగా ఉన్నవి. విద్యార్థుల ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ సంవత్సరం నూతన వ్యాపారాలను ప్రారంభిస్తే బాగా కలిసి వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి రావాలంటే ప్రతి గురువారం రోజున విష్ణు సహస్రనామాలను చదువుకోవాలి. తదుపరి మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం ఉగాది తర్వాత కష్టేఫలిగా ఉంటుంది. అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం కనపడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకపోవడం మంచిది. మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది. డబ్బు విషయాలు చికాకులు కలిగిస్తాయి. మీ బంధువుల దగ్గర నుండి విభేదాలు వస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే డబ్బు విషయంలో మీకు కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు పంటలు పండిన మీ చేతికి ఆదాయం రాదు. విద్యార్థులకు పరీక్షల యందు ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిథున రాశి వారు ఈ సంవత్సరం రాహు కేతు పూజ చేయించుకుంటే మంచిది. నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరంలో కొంత గడ్డు కాలంగా ఉన్నది. అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. కుటుంబ ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. గృహంలో శుభకార్యాలు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఉద్యోగమందు శ్రమ ఎక్కువగా ఉన్న ఆదాయం కొంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకు నష్టాలు తప్పవు. విద్యార్థులు పరీక్షా ఫలితాలు కొంచెం నిరుత్సాహపరుస్తాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వలన సమస్యలు తప్పవు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కలిసి రావాలంటే శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తృతీయ కేతు ప్రభావము వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది. ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. రాహుగ్రహాల వల్ల కొంచెం సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు రావు. బంగారు భవిష్యత్తు సూచితం.
కన్యా రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ ఏడాది విశేషమైన ఆదాయం ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి. ఉద్యోగంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. రాహుకేతువుల వల్ల అప్పుడప్పుడు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ముక్కుసూటిగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణా శక్తి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం లభిస్తుంది. తులారాశి వారి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ప్రతి అవకాశాన్ని ఉపయోగించి అభివృద్ధిని సాధించాలి. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సంవత్సర కాలం కలిసి వచ్చి అదృష్టవంతులు అవుతారు. మిత్రుల సహకారముతో భారీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కేతు దోషాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. దేనికి తొందరపడవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేయాలి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఆదాయ వ్యయాలు అధిక మొత్తంలో ఉన్నందున ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. రుణ సమస్యలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం పెరుగుతుంది. స్వయం కృషితో అభివృద్ధిని సాధించాలి. విశేష భూలాభం, గృహయోగం, వాహన ప్రాప్తి కలుగుతాయి. సంతృప్తినిచ్చే ఫలితాలు అనేకం ఉన్నాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. వ్యాపార యోగం చక్కగా ఉంటుంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు బ్రహ్మాండమైన విద్యాయోగ సిద్ధి కలుగుతుంది. ధనస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరంలో మీరు బాగా ఖర్చు చేస్తారు. రాజపూజ్యం అధికంగా ఉన్నందువల్ల ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందుతుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. సంవత్సరం మధ్యలో కొన్ని కార్యాలు విజయవంతం అవుతాయి. రాహుకేతువుల వల్ల సంపద వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవానుగ్రహముతో ఆపదలు తొలగుతాయి. శనిగ్రహము వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆర్థిక నష్టాన్ని నివారించాలి. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. దగ్గరి వారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. 1-2 సార్లు ఆలోచించి పనిచేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఒత్తిడిని జయించాలి. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి. మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మీ ఆదాయము గతము కంటే బాగా ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. ధనం నిల్వ చేయడానికి అనుకూలమైన సమయం ఇది. ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు. గురు రాహువుల వల్ల మధ్యలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. మంచితనం కాపాడుతుంది. ధర్మబుద్ధితో పనిచేస్తే కష్టాలు తొలగిపోతాయి. మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి వారి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉంది. స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం వీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. శనికేతు వల్ల స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలి. లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఇతరుల విషయాలలో తలదూర్చవద్దు. మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మొహమాటం తగ్గించి ఖర్చును నియంత్రించండి. అవమానం అధికంగా గోచరిస్తుంది. ప్రతి పని 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆపదలు తొలగిపోతాయి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. నమ్మకంతో ప్రయత్నిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. గృహ నిర్మాణాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింది, నచ్చింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్ము సపోర్ట్ చేయండి.